హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కన్స్ట్రక్షన్స్. ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకు హయత్ నగర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో కుంట్లూరు విలేజ్లో అయితే ఉన్నది. ఇది ఫుల్ ఆఫ్ హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది మొత్తం 30 ఫీట్ల రోడ్డు, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఇది. ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్ చెప్తాను నేను. దానికంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైతే హౌజెస్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మన నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సరే మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు. ఓపెన్ ప్లాట్ ఉన్నా సరే ఆల్ ఓవర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ కావాలంటే కూడా మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ హౌజెస్ కూడా రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ 60 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది హౌజెస్ 100 గజాల నుంచి. అండ్ ఈ హౌస్ ప్రైస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. నేను లాస్ట్ వరకు చూడండి. హౌస్ ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 166 స్క్వేర్ యార్డ్స్. ఇది నార్త్ ఈస్ట్ కార్నరు, మనకు మెయిన్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్టే ఉంటుంది. సెకండ్ హౌస్ ఇది మెయిన్ రోడ్కి. చూస్తున్నారు కదా హౌస్ ఇది కంప్లీట్గా ఫుల్ ఆఫ్ ఫర్నిచర్. ఇది ఎక్కడ కూడా మన సింగిల్ రూపీ కూడా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ ఆఫ్ కబోర్డ్స్, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. అండ్ మనం ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కంప్లీట్గా ఒక రెంట్కి ఇచ్చుకున్నా కానీ మనకు ఒక 10,000 నుంచి 15,000 దాకా రెంట్ అయితే వచ్చే పాసిబిలిటీ అయితే ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో కూడా మనం కంప్లీట్గా ఫర్నిష్డ్ అయితే చేపించాము. అండ్ అలాగే ఒకటి చిన్న పూజ గది కూడా మనం పెట్టడం జరిగింది. అండ్ కిచెన్ నుంచి మనకి బయటికి వాష్ ఏరియాకి కూడా మనకు ఒకటి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు పూజ గది అనమాట. ఇక్కడ మనం ఒక చిన్న పూజ గది లాగా చేపించడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్. ఇది కంప్లీట్గా మనకు మెయిన్ డోర్ కూడా కంప్లీట్గా వుడెన్ వర్క్తో టేక్తో చేపించడం జరిగింది. కంప్లీట్గా వర్క్ అయితే చాలా బాగుంది. మీరు ఇన్ కేస్ మీకు ఈ హౌస్ కనుక నచ్చినట్టయితే మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ మరిన్ని హౌసెస్ కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి కాల్ చేసినా సరే మీకు రిసీవ్ చేసుకొని హౌస్ అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇది రెసిడెన్షియల్ ఏరియా కంప్లీట్గా మనకు మెయిన్ రోడ్ మధ్యలో ఉంటుంది. అండ్ అలాగే రోడ్కి యాక్సెసిబుల్లో ఉంటుంది. ఎనీ టైం కూడా మనకు వెహికల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హాల్ అండి, ఎంట్రన్స్. ఇది మీకు ఈ హౌస్ డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఈ హౌస్ డీటెయిల్స్ కావాలంటే మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. ఇది సిట్టింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ కూడా మంచి పెద్ద సైజులో వచ్చింది, ఎందుకంటే 160 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకు మంచి కన్వీనియంట్గా మంచి స్పేషియస్గా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే విత్ బ్లూటూత్ కూడా మనకి ఆల్ ఓవర్ రూమ్స్ కూడా బ్లూటూత్ కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మనం డైరెక్ట్ కూడా బ్లూటూత్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇది లేటెస్ట్ ఫెసిలిటీ. ఇది ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి పెట్టించడం జరిగింది. చూస్తున్నారు కదా టీవీ యూనిట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గోల్డెన్ కలర్ అండ్ వైట్ కలర్ డిజైన్తో అయితే చేయడం జరిగింది. మనకి ఫ్లోరింగ్ కూడా మార్బుల్తో సాని. ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా లైటింగ్ వర్క్ అయితే చేపించడం జరిగింది. ఫ్లిప్కార్ట్ లైటింగ్తో అయితే మనం యూజ్ చేయడం జరిగింది. వైరింగ్ కూడా వీగార్డ్ అండ్ మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ వాడడం జరిగింది. ఇన్ కేస్ ఎవరికైనా సరే హౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే ఇది వచ్చేసి 3 బెడ్రూమ్ హౌస్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కంప్లీట్గా 3 BHK యూజ్ చేస్తాను జరిగింది. మంచి స్పేషియస్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉన్నది. విత్ బెడ్స్ కూడా మనం చేపించడం జరిగింది. చూస్తున్నారు కదా, మీకు బిఎన్ రెడ్డి కానీ, పెద్దంబర్పేట కానీ, బస్మాంలా, కుంట్లూరు కానీ, ఎంజాల్, గురంగూడ ఈ ఏరియాలో మీకు హౌజెస్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో లోన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. మనకి ఈ హౌస్కి సంబంధించి మనకి 90% అయితే లోన్ వస్తుంది.
G+1 పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది విత్ LRS. చూస్తున్నారు కదా, అందరికీ నచ్చే విధంగా మనకు కబోర్డ్ డిజైన్ అయితే చేపించడం జరిగింది. ఎందుకంటే ఒక యూనిక్ కలర్తోని వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేశాడు. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్లో మనం కిచెన్ ఏరియా చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు పూజా గది అండ్ చిన్న పూజ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ వద్దు అనుకుంటే కూడా మనం పెద్దగా కూడా చేపించుకునే విధంగా మనకు స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది, యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఐటమ్స్ అయితే మనం కంప్లీట్గా లైటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. ఇది ఒక న్యూ లుక్తోని కిచెన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కిచెన్ అయితే చేయడం జరిగింది. కంప్లీట్గా చూస్తున్నారు డిజైన్, ఒక మోడర్న్ కిచెన్ అని చెప్పుకోవచ్చు. మీకు హౌసెస్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే ఈ హౌస్ గురించి డీటెయిల్స్ కావాలన్నా, ఈ హౌస్ చూడాలనుకున్నా కానీ మీరు నా నెంబర్ కనుక కాల్ చేస్తే నేను చూపెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి మరోసారి చెప్తానండి డీటెయిల్స్. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఇది 160 స్క్వేర్ యార్డ్స్, G+1 పర్మిషన్తో ఉన్నది. 90% కూడా మనకి లోన్ అయితే అవైలబుల్ ఉంది. ఎవరికైతే హౌసెస్ కూడా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మన నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి బిల్డరు 1,60,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ ఏం కాదు ఇది. మీరు ఒకవేళ హౌస్ నచ్చినట్టయితే మీరు డైరెక్ట్ ఓనర్తోనైతే మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ హౌస్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైతే హౌసెస్ కూడా రిక్వైర్మెంట్ ఉందో ఈ ఏరియాలో మన వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.